ఒక సర్పంచ్ శాలరీ దాదాపు ఒక 6,000 అనుకుంటే, ఇప్పుడు దాదాపు ప్రతి సర్పంచ్ కూడా 70,00,000 కోటి, కోటిన్నర మేనిఫెస్టోలు పెట్టిర్రు మొన్న. హ్మ్. ఏం చెప్తారు దీనికి? పాత దిగేవాళ్ళు? మేనిఫెస్టోల సంగతి ఏందది? హ్మ్. ఫస్ట్ ఇచ్చిన హామీల సంగతి తేల్చమంటున్నా. హ్మ్. ఎన్నో హామీలు ఇచ్చిర్రు. ఆడపిల్లలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. స్కూటీలు ఇస్తా అని, హ్మ్. తులం బంగారం ఇస్తా అని చెప్పి మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. హ్మ్. ఇక మోసాలల్లో కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్, స్కామ్ లో కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. హ్మ్. ఇవాళ ఇండియాలో జరిగిన పెద్ద స్కామ్లు అంతా కూడా ఎవరు ఉంటారు? కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు ఉంటారు. హ్మ్. మొత్తం ప్రపంచం నివరపోయే స్కామ్లన్నీ వీళ్ళే చేసారు. 2G హ్మ్. స్పెక్ట్రమ్ కార్ నుంచి చూస్తే కోల్ ఇండియా స్కామ్ వరకు ఇవన్నీ కూడా వీళ్ళే చేసారు. వీళ్ళని ఇంకా కూడా నమ్ముతున్నారు అంటే నాకు అదే విచిత్రం. ప్రజలకు ఇంకా కూడా మేలుకొల్పు వస్తలేదా? హ్మ్. మేలుకోవాల్సిన పరిస్థితి ఉంది. హ్మ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది సెంట్రల్లో. ఒక స్కామ్ అనేది లేదు, ఉండదు. ఎందుకంటే హ్మ్. నీతికి, నిజాయితీకి, ధర్మానికి కట్టుబడి ఉండే పార్టీ బీజేపీ పార్టీ. అది స్కామ్లకి చోటే లేదు. హ్మ్. కానీ వీళ్ళు వచ్చిర్రంటే ఇప్పుడు స్టేట్ లెవెల్ అని దుమ్ము దులుపుతారు స్కామ్లు. హ్మ్. నీకు సెంట్రల్లో వీళ్ళు సెంట్రల్ వస్తే ఏమవుతుంది అనేది అందరికి తెలుసు. మొన్న వందే మాతరం మీద చర్చ జరిగింది కదా! మీ ఒపీనియన్ ఏందన్న దాని మీద? మీ డెఫినెట్ గా ఎవరైనా గౌరవం ఇవ్వాలి. ఎవరైనా దేశానికి కట్టుబడి ఉండాలి. దేశ గౌరవానికి సంబంధించి ఎవరైనా కూడా కట్టుబడి ఉండాలి. హ్మ్. మేము ఎందుకు చెప్తాము మాతరం అని అంటే కుదరదు అట్లా. హ్మ్. చెప్పాలి, ఎవరైనా చెప్పాలి. జాతీయ గీతానికి ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తామో వందే మాతరం కూడా అంతే. మరి ఇక్కడ జై పాలిస్తీన్ అన్న వ్యక్తే ఉన్నాడు కదా ఇక్కడ. ఎవరు? ఇక్కడ ఓవైసీ జై పాలస్తీన్ అన్న వ్యక్తే ఉన్నాడు కదా అదే పార్లమెంట్ లో. కదా, జై పాలస్తీన్ అంటాడు. హిందుత్వానికి భారత్ అని మాట్లాడలే వాళ్ళు. హైట్ స్పీచ్ లో ఏం మాట్లాడారు? భారత్ భారత్ అవును. అని. అట్లాంటి వాళ్ళని లీడర్లను చేస్తున్నాం మనం. అట్లాంటి వాళ్ళకి సరే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు చేసిర్రు. మరి వేరే గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా, వేరే పార్టీలకు. అట్లాంటి వాళ్ళకి మేము వత్తాసు పలుకుతాము. భారత్ అమరకు చూడదో 15 మినిట్ కి పులిస్ కు హటాదో అని అన్నారు. అది ఎంత మటుకు కరెక్ట్ అండి? మీరు ఇచ్చే ఒక లీడరు, పబ్లిక్ ఎన్నుకున్న లీడర్ మాట్లాడే మాటన అంటే అట్లాంటి వాళ్ళకి వీళ్ళు ప్రోటమ్ స్పీకర్ కింద పెట్టారు. ఎలక్షన్లు కాగానే ప్రోటమ్ స్పీకర్ కింద అసలు వాళ్ళని పెట్టారు. అంటే వీళ్ళ నైజాం ఏంది, వీళ్ళ చిత్తశుద్ధి ఏంది దేశం పైన అనేది ఆలోచన చేయాలి. దేశం మీద ఎంత భక్తి ఉంది అనేది మీరు ఆలోచన చేయాలి. అంటే ఓట్ చోరీ అనేది 100% జరుగుతుందా రాష్ట్రంలో? ఉప ఎన్నికలు ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్ చూశారు. ఇప్పుడు నేను ఓట్ చోరీ అనే కంటే కూడా నేను ఏమంటా అంటే దొంగోట్లు విపరీతంగా ఉన్నాయి. రోహింగ్యాలకు సంబంధించిన ఓట్లను కూడా వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలకు కూడా ఈడ ఓటర్ లిస్ట్ లో నమోదు చేసి దొంగోట్లే ఇస్తారు. ఎంతో మంది ఓట్లు వేరే వాళ్ళు వేసారు. మీడియాకి కూడా తెలుసు కదా. సో అవన్నీ ఎత్తి